బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రియాంక గాంధీ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఈ రోజు వాయనాడులో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే ప్రియాంక గాంధీ ఇవాళ నామినేషన్ వేయనున్న తరుణంలో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు మరియు కీలక నేతలు హాజరు కానున్నారు. అయితే వాయనాడు ఉప ఎన్నిక గెలుపును కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునే విషయంలో ఆ పార్టీ అగ్ర నాయకత్వం అక్కడి నుంచి ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. గాంధీ కుటుంబానికి అక్కడ ఉన్న ఆదరణ, చరిష్మా ప్రియాంక గెలుపును మరింత సులువు చేస్తుందని కాంగ్రెస్ నేతలు కూడా భావిస్తున్నారు. ఇక 2019లో కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న అమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. అదే సమయంలో ఆయన వాయనాడు నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. మళ్లీ 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అక్కడి ప్రజలు రాహుల్ గాంధీని ఎంపీ పీఠంపై కూర్చోబెట్టారు. కాగా వాయనాడ్ స్థానాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవాలని కమలనాథులు ప్లాన్ ఇస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని ఈసారి చేజార్చుకోకూడదని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక ప్రియాంక గాంధీ మీదకు పోటీగా తొలుత సిటీ ఖుష్బూను దింపాలని భావించారు. ఇక సినీ గ్లామర్ తో పాటు ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చడంలో ఖుష్బూ దిట్టగా పేరుంది. అయితే కొన్ని సమీకరణల నేపథ్యంలో ఆలోచనను విరమించుకున్నారు. ఆమె స్థానంలో కేరళ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్న నవ్య హరిదాస్ ను బరిలోకి దింపాలని డిసైడ్ అయింది బీజేపీ అధిష్టానం. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. అయితే ఈ రోజు వాయనాడులో ఇటు ప్రియాంక గాంధీ నామినేషన్ చేరున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ కూడా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. మరి ఈసారి బీజేపీ అక్కడ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉందంటారా? థ్యాంక్ యూ వెనరా. వాయనాడు కేరళలో జరిగినటువంటి లోక్సభ ఎన్నిక సంబంధించిన వాయనాడు ఉప ఎన్నిక సంబంధించిన విషయంలో కాంగ్రెస్, బీజేపీలు రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తా ఉన్నాయి. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ, ఏదైతే లోక్సభలో అంటే ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన బలం లేకపోవడం, మిత్రపక్షాల సహకారంతో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా స్వీకరించడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవడం, సుమారుగా 99 స్థానాలను గెలుచుకుంది. ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇండియా కూటమి కొత్త బలమైన శక్తిగా తయారైంది. పార్లమెంట్ లో బలమైన ప్రదర్శన కూడా చూపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వాయనాడు ఉప ఎన్నిక జరుగుతుంది. వాయనాడు ఉప ఎన్నికకు కారణం ఏంటంటే రాహుల్ గాంధీ అక్కడి నుంచి గెలిచారు. ఆ తర్వాత రాయబరేలీని గెలవడంతో రాహుల్ గాంధీ వాయనాడుకు రాజీనామా చేయడం, అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అంటే ప్రియాంక గాంధీ నామినేషన్ కూడా ఈ రోజు దాఖలు చేయన్నారు. ఈ నామినేషన్ అంటే ఇక్కడ ఈ నామినేషన్ సందర్భంగానే బల ప్రదర్శన చేయాలి, అంటే కాంగ్రెస్ పార్టీ బలం ఎంత ఉంది అనే విషయాన్ని చూపించాలని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భావించింది. రాష్ట్రం అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల్లో ముఖ్యమైన నాయకులు కేరళ చేరుకున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా, సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కూడా వాయనాడు ప్రియాంక గాంధీ నామినేషన్
కార్యక్రమంలో హాజరు కావచ్చున్నారు. వీరితో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇతర కీలక నేతలు, ఏఐసిసికి చెందిన కీలక నేతలు పాల్గొనబోతున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఇక్కడ పట్టు సాధించాలి ఖచ్చితంగా. అంటే రాహుల్ గాంధీ గెలిచి రాజీనామా చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో అది బలం కాదు, వాపు అని నిరూపించాలి అని నిర్ణయించినటువంటి బీజేపీ పార్టీ అక్కడ కూడా పదప్రశ్న నిర్ణయిస్తా ఉన్నది. కేవలం అంటే సాధారణ మహిళ అంటే ఒక 2 సార్లు కార్పొరేటర్ గా పనిచేసినటువంటి ఒక మహిళను ఈసారి ప్రియాంక గాంధీ మీద పోటీ చేసి, అంటే గతంలో అనేక ప్రయోగాలు చేసింది బీజేపీ. చాలా మందిని సామాన్య వాళ్ళు తీసుకొచ్చి కూడా కూలీనాలు చేసుకుని తీసుకొచ్చి ఎంపీగా చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి బీజేపీ ఈసారి మరోసారి అంటే ప్రియాంక గాంధీ మీద పోటీ చేయించి ఆ మహిళను గెలిపించాలి, ఎంపీగా లోక్సభ పంపించాలి, లోక్సభ తెచ్చుకోవాలి అని చెప్పేసి కొంత భావిస్తాం. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ 2 పార్టీలు కూడా ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. కాబట్టి ఉప ఎన్నిక పూర్తి స్థాయిలో రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ప్రచారం కూడా హోరాహోరుగా జరిగే అవకాశం ఉంది. ఇటువైపు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తర్వాత సోనియా గాంధీ వీరితో పాటు ఇండియా కూటమి నేతలు కూడా కేరళ వాయనాడుకు వెళ్లి ప్రచారం చేసేందుకు అవకాశం. అటువైపు నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మిగతా నాయకులు, ఇండియా కూటమి నేతలు కూడా, ఎన్డీఏ కూటమి నేతలు కూడా అక్కడ ప్రచారం చేసేందుకు సన్నద్ధమవుతా ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే వాయనాడు ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కారణం ఏంటంటే రాహుల్ గాంధీ రాజీనామా చేయడము, ప్రియాంక గాంధీ బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకోవడం. ఇక 2 పార్టీలు కూడా ఇది కొంత ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో వాయనాడు ఉప ఎన్నికల ఈ రోజు జరిగేటువంటి నామినేషన్ ర్యాలీకి కూడా భారీ ఎత్తున శ్రేణులు తండ్రి అవుతుంటే వాయనాడు ఆ పరిసర ప్రాంతాలు, వాయనాడు కాన్స్టిట్యూన్సీ లో కొంత కాంగ్రెస్ అంటే ట్రయాంగిల్ జెండాలు కొంత రెపరెపలాడుతూ ఉన్నాయి. ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి అగ్రహించలాగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాపకంగా తీసుకుని అక్కడ ఇలాంటి గొడవలు జరగకుండా, ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటా ఉంటారు. వెనక ఇటు మొదట బీజేపీ అభ్యర్థిగా మనం చూసుకున్నట్టయితే మొదట ఆ స్థానానికి వాయనాడ్ నుంచి పోటీ చేయడానికి ఖుష్బూని అనుకున్నారు. మరి సినీ నటి ఖుష్బూని ఎందుకు విరమించుకున్నారు? అలాగే చూసుకున్నట్టయితే గనక ఇటు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో వాయనాడ్లో కొంత మేరకు కాంగ్రెస్ కు ఓట్లు తగ్గే అవకాశం ఉందంటారా? లేకపోతే కాంగ్రెస్ కంచుకోటైన వాయనాడ్ మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయంటారా? వాస్తవానికి కాంగ్రెస్ కు వాయనాడ్ కంచుకోట ఏం కాదు. రాహుల్ గాంధీ పోయినసారి పోటీ చేసిన సమయంలో కొంత అంటే ఇక రాయ్బరేలీ ఆయన పోటీ చేసేటువంటి స్థానంలో ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో అప్పుడు అక్కడ ప్రజలు గెలిపించారు. మొన్న కూడా అదే రకంగా గెలిపించారు. వాస్తవానికి సిపిఎం సీటు స్థానికంగా కేరళలో సిపిఎం పార్టీ బలమైన పార్టీ, ఇప్పుడు అధికారంలో కూడా ఉంది సిపిఎం పార్టీ. అక్కడ ఆ పార్టీ బలంగా ఉంది. కాకపోతే వాయనాడుకు సంబంధించిన విషయంలో బీజేపీ కూడా అక్కడ నిరూపించారు. ఎందుకు అంటే ఖుష్బూను ముందుగా అనుకున్నప్పటికీ స్థానికేతర, లోకల్ నాన్ లోకల్ అనే నినాదం తీసుకురావాలి తెరపైకి. ప్రియాంక గాంధీ వాస్తవానికి యూపీకి చెందిన వారు, వాయనాడులో పోటీ చేస్తా ఉన్నారు. అంటే గతంలో రాహుల్ గాంధీ పోటీ చేయలేదా, గెలిపించలేదా అంటే అది వేరు విషయం. కానీ అంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులను కాకుండా కాంగ్రెస్ పార్టీ స్థానికేతలను మీ మీద బలంగా రుద్దబోతున్నది, బలవంతంగా రుద్దబోతున్నది, మీరు దీన్ని గ్రహించాలి అని చెప్పేందుకు కొంత బీజేపీ ప్రయత్నాలు చేసే అవకాశం. లోకల్ నాన్ లోకల్ సెంటిమెంట్ తీసుకురావాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అంటే మహిళల మీద మహిళలే పోటీ చేయడం, ఉన్నటువంటి బీజేపీ క్యాండిడేట్ కు ఉన్నటువంటి బలం, ఆమె చేసినటువంటి సేవలు, కేరళ ప్రజలకు ఆమె అందిస్తున్న సేవలు గత కొంతకాలంగా దాదాపుగా 2 దశాబ్దాలుగా ఆ మహిళ బీజేపీలో దశాబ్దాలు అంటే 10-15 సంవత్సరాలుగా ఆమె బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఆ అభ్యర్థి యొక్క బలాలను వాటన్నింటిని కూడా వివరించాలని బీజేపీ భావిస్తుంది. కాబట్టి ఖుష్బూను కాకుండా స్థానిక మహిళను పోటీ దింపి స్థానిక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రియాంక గాంధీని ఓడించాలి అన్న లక్ష్యంతో బీజేపీ పనిచేయడం స్పష్టమవుతా ఉన్నది. అయితే కాంగ్రెస్ పార్టీ దీన్ని ధీటుగా కొంత ప్రయత్నం, కేరళ కాంగ్రెస్ పార్టీ శాఖ స్థానికంగా అవసరమైతే ప్రియాంక గాంధీ వయనాడులోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటారు, ఎక్కడైనా సరే ఉంటారు వారు అని చెప్పేసి చెప్పేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతా ఉన్నది. ఈ విషయంలో అంటే రేపు ఎన్నికల ప్రచారంలో చాలా అంశాలు వచ్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2024 జరిగిన ఎన్నికల్లో
ప్రజలకు గెలిచినా ఓడినా నేను ఇక్కడే ఉంటా అని చెప్పినటువంటి ఇచ్చిన హామీని విస్మరించి పక్కకు పెట్టి రాజీనామా చేయడం ఇవన్నీ అంశాలను కూడా తెరపైంచడం బీజేపీ భావిస్తారు. అయితే దీనికి దీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా అస్వస్థ అంటే రాహుల్ గాంధీ ఎందుకు రాజీనామా చేస్తుంది, ఏ పరిస్థితిలో రాజీనామా చేస్తుంది, ప్రియాంక గాంధీని ఎందుకు గెలిపించాల్సిన అవసరం ఉంది, పార్లమెంట్ లో ప్రజల తరఫున బలంగా వాణి పిలిపించారు, ప్రియాంక గాంధీని ఖచ్చితంగా గెలిపించి దాటి ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు పార్లమెంటుకు వెళ్లడం ద్వారా మోడీ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నించేందుకు అవకాశాలు ఉంటాయి. రాహుల్ గాంధీ నాయకత్వానికి మరింత బలం చేకూర్చాలనుకుంటుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసినందుకు వాయనాడు ప్రజలు పునాది వేసినట్టుగా ఉంటుంది అన్న విషయాలను ప్రజలకు తెలియజేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతా ఉన్నదంట. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.